గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. మాట్లాడడం రాదు అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ ఇవాళ గర్జించారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా తాను నోరు విప్పితే ప్రధానమంత్రి బుడగ పగిలిపోతుందంటూ చేసిన ఆరోపణలు, కామెంట్లు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎక్స్ప్లోజివ్ ప్రూఫ్స్ అగెనెస్ట్ పీఎం అంటూ చేసిన కామెంట్లు నిజానికి ప్రధానమంత్రిని ఇరకాటంలో పెట్టడానికి చేశారా, లేక నిజంగానే ప్రధానమంత్రి వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడితే ఆ అవినీతికి సంబంధించిన ఆధారాలను తన దగ్గర పెట్టుకుని రాహుల్ గాంధీ మాట్లాడడం కోసం ఎదురు చూస్తున్నారా? ఒకవేళ ఎదురు చూస్తే లోక్సభలోనే ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? ప్రజల మధ్యకి ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు? నిన్నటికి నిన్న నేను మాట్లాడితే దేశంలో భూకంపం వస్తుందని చెప్పిన రాహుల్ గాంధీ ఇవాళ తాను మాట్లాడితే ప్రధానమంత్రి బుడగ పగిలిపోతుందని చేసిన కామెంట్స్ దేనికి సంకేతాలు? నిజంగానే మోదీకి సంబంధించిన కీలక సమాచారం ఏమైనా ఉందా? ఎందుకంటే దేశంలో ఒక అతిపెద్ద పార్టీకి సంబంధించిన అతిపెద్ద నాయకుడు, మరొక పక్క దేశానికి సంబంధించిన దేశ నాయకుడిగా చెప్పుకోవాల్సిన ప్రధానమంత్రి మీద చేసిన ఈ ఆరోపణలు ఖచ్చితంగా చర్చనీయాంశమే, ఖచ్చితంగా నిగ్గు తేలాల్సినవే. ఆరోపణ రుజువైతే ప్రధానమంత్రి, ఆరోపణ రుజువు చేయలేకపోతే రాహుల్ గాంధీ ప్రజా తీర్పును ఎదుర్కోవాల్సిందే. ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. I've already said it before. The Prime Minister is personally terrified of me being allowed to open my mouth inside the Lok Sabha, because I have information on the Prime Minister that is going to explode his balloon, and I am not being allowed to speak in the House. So I would request the government to allow the entire opposition to speak in the House, because he owes this country an explanation. He has taken a decision against the poor people of this country. He has destroyed millions of lives, and he is answerable. He has personally taken this decision. రైట్, అది రాహుల్ గాంధీ చేసిన గర్జన. ఇవాళ ఎందుకు అంత సీరియస్గా మాట్లాడారు? నిజంగా సెటైర్గా మాట్లాడితే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వేరుగా ఉంటాయి, కానీ చాలా సీరియస్గా మాట్లాడిన పరిస్థితి. నిజంగానే ఆధారాలు ఉన్నంత ఎక్స్ప్రెషన్ కనిపించింది రాహుల్ గాంధీలో. లోక్సభలో అవకాశం దొరికితే ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ప్రధాని మోదీని కడిగి పారేస్తాన ఆధారాలు బయట పెట్టిన తరహాలో రాహుల్ గాంధీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ చేసిన కామెంట్స్ కానీ నిజంగా ఇవాళ దేశం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎంతవరకు రాహుల్ గాంధీ మాటల్లో ఆధారాలు ఉన్న పరిస్థితి కనబడుతోంది? నిజంగానే నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడే పరిస్థితి ఉంటుందా అనేది చర్చించాల్సిన అవసరం కనబడుతుంది. లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే నగేష్ గారు సీనియర్ జర్నలిస్ట్, రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ జేడీ శీలం గారు అండ్ సిపిఎం సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు శ్రీనివాసరావు గారు కూడా ఇద్దరు మనకి ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా నగేష్ గారు, రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చూస్తే మీకు ఏమనిపించింది? ఎందుకంటే అదేది బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం ఏదో ఆషామాషిగా అన్నట్టు కనిపించట్లా, బట్ యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్. అంటే బాడీ లాంగ్వేజ్ గంభీరంగానే ఉందిలేండి, బట్ ఏంటంటే నిన్న మొన్న నేను మాట్లాడితే భూకంపం వస్తుందన్న. అంతకుముందు ఏంటంటే పేటీఎం అంటే పేటు మోదీ అన్నారు. అది కొంచెం బ్యాడ్ టేస్ట్లో ఉంది ఆ స్టేట్మెంటు, బట్ ఆయన మనసులో ఏదో ఉంది, ఆయన బయట పెట్టలేకపోతున్నాడు. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయండి. ఈ లాస్ట్ 1 monthలో జరిగింది ఏంటంటే పార్లమెంట్లోని కాంగ్రెస్ పార్టీకి ఒక కరెక్ట్ స్ట్రాటజీ కనబడలేదు నాకు. ఆ స్ట్రాటజీ ఏంటంటే పార్లమెంట్ని స్తంభించడమే తప్పితే అసలు వేరే విషయాలు ఏవి మాట్లాడకుండా ఇచ్చేస్తున్నారు, బయట ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు. దీంట్లో బీజేపీ కూడా తక్కువ తిరగలేదు ఏమీ. ఎందుకంటే బీజేపీని వంచుతే కానీ వాళ్ళు వంగలేదు. ఏది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ రానని, మళ్ళీ దాని తర్వాత వస్తానని, ఇట్లా వాళ్ళు కూడా ఏమిటంటే షిఫ్టింగ్ గోల్ పోస్ట్ వీళ్ళని చేస్తుంటే, వీళ్ళని ఆరోపిస్తుంటే, మొదటేమో మీరు ప్రధానమంత్రి ఉండాలని, ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని, దాని తర్వాత దీని మీద ఓటింగ్ ఉండాలని ప్రతిపక్షాలు చేస్తున్నాయి. బీజేపీ కూడాను ఏంటి అసలు ప్రధానమంత్రి ఎందుకు జవాబు చెప్పాలి, ప్రతిదీ సోషల్ వెల్ఫేర్ గురించి ఏదైనా ఇష్యూ వస్తే ప్రధానమంత్రి జవాబు చేస్తున్నారు, ఇలాంటివి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే రాహుల్ గాంధీ లాస్ట్ ఇవాళకి 34 రోజులైంది ఇది వచ్చి, ఈ విషయం వచ్చే డిమానిటైజేషన్. ఎక్కడ ఆయన
పెద్దగా తెర మీదకి పైకి రాలేదు. మెయిన్గా ఏంటంటే బ్యాటింగ్ అంతా గులాం నబీ ఆజాదును, ఆనంద్ శర్మ, లేకపోతే రాజ్యసభలో రాజ్యసభలో మాట్లాడడం తప్ప ఈయన పెద్దగా మాట్లాడవలసింది. ఎందుకంటే ఇది ఇష్యూ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగాను 130 కోట్ల ప్రజలకి ఇది సంబంధించింది. ఇవాళ అర్థం కానిది ఏమిటంటే ఆయన చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఏమిటంటే ప్రైమ్ మినిస్టర్ భయభ్రాంతులు అయ్యారు నేను చెప్పేదానికి అనేది. పర్సనల్లీ టెరిఫైడ్ అంటే ఆయన వణికిపోతున్నారు అనేది అర్థం. మరి ఏమిటో మరి ఆయన మనసులో ఏముందో కానీ అందరూ చెప్తుంది అంటే నేను కూడా గట్టిగా ఫీల్ అయ్యేది. నాకు కూడా చాలా యాంగ్షియస్గా ఉంది జర్నలిస్ట్. ఆయన ఏం చెప్పకపోతున్నారు, ఇంకో స్కామ్ బయటకు వస్తున్నది, దేశం ఎటుపోతున్నది ఏమిటి అనేది. దానికి ఏంటంటే పార్లమెంట్ వేదిక అక్కర్లేదు, ఆయన ఎక్కడైనా చెప్పచ్చు. మీరు చరిత్ర చూస్తే ఏదైతే ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్స్ అన్ని పార్లమెంట్లో ఎక్కడ రాలేదు. ఇది మీరు ఇందిరాగాంధీ కూడా సుబ్రహ్మణ్య స్వామి బయట పెట్టారు. బోఫర్ స్కామ్ కూడాను ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ బయట పెట్టింది. దాంతో సబ్మరీన్ స్కామ్, 2G స్కామ్, కామన్వెల్త్ స్కామ్ ఇవన్నీ పార్లమెంట్లో వచ్చినవి కాదు కదా. ఆయన ఉద్దేశం నేను అనుకుంటా అంటే ఇంటర్ప్రిటేషన్ ఏం చేయాలంటే పార్లమెంట్లో ఏమిటంటే ఒక ఇది ఉంటుంది, ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. పార్లమెంట్లో ఆరోపణ చేస్తే బయట చేస్తే ఆ ఇమ్యూనిటీ ఉండదు. ఇప్పటికే చాలా మటుకు డిఫమేషన్ కేసులు వేశారు. ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడిన దానికి, లేదా అరుణ్ జైట్లీ ఇవన్నీ అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు వేశారు. మరి దానికి భయపడుతున్నారు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లోని ప్రతిపక్ష నాయకులందరూ ఆయన ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. సో అంతకన్నా మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది ఆయనకి చెప్పేదానికి. లక్ష్మణ్ గారు, కాంగ్రెస్ పార్టీతో ఇవాళ ఆల్మోస్ట్ అపోజిషన్ పార్టీస్ అన్ని ర్యాలీ అవుతున్నాయి. అంటే ఫస్ట్లో మమతా బెనర్జీకి లేకపోతే అరవింద్ కేజ్రీవాల్తో కలిసి రాకపోయిన డిమానిటైజేషన్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో ఒక స్టాండ్, లెఫ్ట్ పార్టీస్తో ఒక స్టాండ్, ఇట్లా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళినా కూడా మెల్లమెల్లగా కన్సాలిడేట్ చేసుకోగలిగారు. యాంటీ డిమానిటైజేషన్ ఫోర్సెస్ అన్నీ కన్సాలిడేట్ అయినాయి. ఇవాళ మెల్లమెల్లగా ప్రజల్లో కూడా ఆ అసంతృప్తి, ఆ ఇబ్బంది కాస్త అసహనం రూపం దాలుస్తోంది. దాన్ని పొలిటికల్గా క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో పార్టీలను ఒకటవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్, ఇది ఆరోపణే, నేరుగా ప్రధానమంత్రి మీద చేసిన ఆరోపణ. దేశంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ లీడర్ మరొక మోస్ట్ పవర్ఫుల్ ఎలక్టెడ్ లీడర్ మీద, ప్రజలు ఎన్నుకున్న నాయకుడి మీద, ప్రజలు ఎన్నుకుంటారని భావిస్తున్న నాయకుడు చేసిన ఒక పెద్ద ఆరోపణ దేశ చరిత్రలో. ఇది ఈ ఆరోపణని ఎలా చూడాలి మనం? అంత ఆషామాషిగా ఏదో పొలిటికల్ కామెంట్ లాగా తీసి పారేయగలమా? ఒకవైపు ఏమో ప్రధానమంత్రి ప్రజల అభిమానాన్ని చొరగొని సంకీర్ణ యుగంలో కూడా ఏకపార్టీ పాలన చేయడానికి వీలైన మద్దతుతో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడినటువంటి మోడీ గారు పార్లమెంటును నడవనీయడం లేదు, నేను మాట్లాడాలన్న అవకాశం లేనటువంటి పరిస్థితి, అందుకనే బయట మాట్లాడాల్సి వస్తున్నది అని ఒక నిస్సహాయమైనటువంటి ప్రకటన ప్రధానమంత్రి చేయడం. ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ సభ జరగడం లేదు, పాలకపక్షమే అడ్డపడుతున్నది, ఇది ఎప్పుడూ గతంలో జరగలేదు, ఇప్పుడు వీళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు, నన్ను మాట్లాడనియడం లేదు, నేను మాట్లాడితే ప్రధానమంత్రే ఇవాళ నా టార్గెట్, నా చేతిలో చాలా అస్త్రాలు ఉన్నాయి, అవినీతి కుంభకోణాలకు సంబంధించి మాట్లాడడం. ఇవి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిగా ఉన్నది. ఒకవైపున చట్టసభ తన పని తాను చెయ్యాలి. భారతదేశంలో 125 కోట్ల మంది ప్రజానీకం ఇవాళను వాళ్ళ జీవితాలతో ముడిపడినటువంటి సమస్య చర్చనీయాంశంగా ఉన్నది. భారతదేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసింది. ఒక 40 రోజుల పాటు ఇది నడుస్తుంది, ఇంకెంతకాలం నడుస్తుందో తెలియదు. దీని యొక్క పర్యవసనాలు ఏంటి అనేటువంటిది చట్టసభలో చర్చించడానికి అవకాశం ఉంటే చర్చించాలి కదా. రెండు పార్టీలు ఎందుకు ఒకరి మీద ఒకరు వేసుకొని బయట మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది ఇవాళ ప్రశ్న. రాహుల్ గాంధీ తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటో లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉండి అక్కడ అధికార పక్షం వాళ్ళు అడ్డుకుంటుంటే ఆ అస్త్రాలని రాజ్యసభలో ఇచ్చి వాళ్ళ నాయకులతో మాట్లాడించవచ్చు కదా. అక్కడ మెజారిటీ కాంగ్రెస్ పార్టీగా ఉన్నది కదా. అక్కడ సభ నిర్వహించడానికి ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా. అక్కడ పాలక పార్టీ బలం తక్కువ కదా. ఈరోజు కేవలం ఆరోపణ ప్రత్యారోపణలతో కాలయాపన చేసేటువంటి ఒక ధోరణి ఈ నాయకత్వాల్లో, రాజకీయ నాయకత్వంలో కనిపిస్తూ ఉంది. ఒకటే ఏంటంటే ఇటీవల కాలంలో కొన్ని పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చినాయి, గతంలో కూడా కొన్ని డైరీల్లో, కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ డైరీల్లో
మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఎన్నికల నిధులు లేకపోతే రాజకీయ విరాళాలు ఇచ్చారనేటువంటివి ఉన్నాయి కాబట్టి వాటికి లెక్కలు చెప్పమంటే కొంతమంది చెప్పలేదు, కొంతమంది చెప్పారు. ఇవన్నీ వార్తలు వచ్చినాయి. బహుశా వాటిని కొన్ని ఏదైనా సంపాదించుకో ఉండొచ్చు, ఈయన దగ్గరికి వచ్చి ఉండవచ్చు. అవి నిజంగా ఆధారాలు అయితే, అవి అనైతికంగా స్వీకరించినటువంటి అవినీతికి సంబంధించినట్టయితే, అవినీతి మీద యుద్ధం ప్రకటించినటువంటి మోడీ గారికి సంబంధించిన ఆధారాలతో కూడినటువంటివి బయట పెట్టచ్చు కదా. బయట పెట్టడానికి నా చేతిలో ఏదో ఉంది అని చేయి బిగించి మిగిలినటువంటి ఊరికే ప్రకటనల వరకే పరిమితం కావడం ఎందుకనేటువంటిది ఇవాళ దేశ ప్రజలు అడిగే ప్రశ్న. రైట్. శీలం గారు జాయిన్ అయ్యారు ఢిల్లీ నుంచి. శీలం గారు నమస్కారం అండి. నమస్కారం శీలం గారు, చాలా కాలం అయింది మనం మాట్లాడుకుని. చెప్పండి. మొన్నేమో భూకంపం అన్నారు, ఇవాళేమో బుడగ పగిలిపోద్ది అన్నారు. మోడీ గారు పర్సనల్గా వణికిపోతున్నారు అన్నారు. డెఫినెట్గా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉందా? మోడీ గారి వ్యక్తిగతమైన అవినీతికి సంబంధించిన సమాచారం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను మాట్లాడితే ఆయన బండారం బట్టబయలు అవుతుందని భయపడుతున్నాడు, నన్ను మాట్లాడనివ్వడం లేదు, భయపడి పారిపోతున్నాడు అనేది మీ నాయకుడు చేసిన ఆరోపణ. ఇవాళ డెఫినెట్గా అలాంటి సమాచారం ఉంటే ఎంటైర్ నేషన్ విల్ అప్రిషియేట్ రాహుల్ గాంధీ. ఎంటైర్ నేషన్, నో డౌట్. నిజంగా ఉందా? ఉంటే అది ఎలాంటి అవినీతి? ఎందుకు బయట పెట్టడం లేదు? ఇప్పుడు వ్యాఖ్యానించారండి ప్రజలు, నేను వినలేదు. బట్ డెఫినెట్గా రాహుల్ గాంధీ గారి ద్వారా ఆ మాట వచ్చిందంటే డెఫినెట్గా ఏదో ఉంటుంది. అది ఎప్పుడు చెప్పాలి అనేటువంటిది ఈ పార్లమెంట్ జరుగుతున్న సమయంలో యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో చెప్తేనే బాగుంటుందని ఆయన విశ్వసిస్తున్నారు. పార్లమెంటు నడవట్లేదని ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు అని అంటున్నారు కదా. నేను ఇక్కడ ఢిల్లీలో ఉండి చూస్తున్నాను, లోక్సభలో డెఫినెట్ గా రూలింగ్ పార్టీకి చాలా మెజార్టీ ఉంది, వాళ్ళు అనుకుంటే జరపచ్చు. రాజ్యసభలో చర్చ మొదలైంది. అపోజిషన్ అన్నది ఏమిటంటే ఇది మోడీ గారి వ్యక్తిగత నిర్ణయం. మిగతా వారందరినీ కూడా ఆ రోజు చాలా మంది కేబినెట్ సభ్యులు పబ్లిక్ గానే చెప్పారు, మమ్మల్ని అందరినీ సెల్స్ మొబైల్ బయట ఉంచేసి రమ్మనండి అని చెప్పి కేబినెట్ లో డిసైడ్ చేసిన తరువాత ఆయన నా సొంత నిర్ణయం అని చెప్పారు. కాబట్టి వారు మేము చెప్పేటువంటివి, మేము వేసేటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా వారు వినాలి. దయచేసి మాకు ఒక రోజుకి పూర్తిగా ఆయన పార్లమెంట్లో ఉండాలి, అప్పుడు ఈ చర్చ మేము ముందుకు కొనసాగిస్తామని రాజ్యసభలో అడిగినప్పుడు ప్రధానమంత్రి గారు మరి బయట ఎన్ని సభల్లో మాట్లాడటానికి సమయం ఉన్నది, కానీ రాజ్యసభలో కూర్చొని ఆ ప్రతిపక్ష సభ్యులు 30 మంది మాట్లాడేది 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకోండి. ఒక రోజు పూర్తిగా కేటాయిస్తే ఇంత గొడవ ఉండేది కాదు. నిజమే. అంటే ఒకటి మీరు చెప్పేది 100% కరెక్ట్. ప్రైమ్ మినిస్టర్ రావడం లేదు, ప్రైమ్ మినిస్టర్ కూర్చోవడం లేదు, అవాయిడ్ చేస్తున్నారు, ఇదంతా చర్చ విమర్శలు ఉన్నమాట నిజమే, నేను కాదంటలా. దానికి వ్యక్తిగతమైన అవినీతికి పాల్పడ్డ ఆధారాలకి సంబంధం ఏంటి? ప్రధానమంత్రి రాకపోయినా మీరు బయట పెట్టవచ్చు, ప్రధానమంత్రి పార్లమెంట్లో కాకపోయినా మీరు బయట పెట్టవచ్చు. ఇంతకుముందు నగేష్ గారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు దేశంలో బయట పెట్టిన మెజారిటీ స్కామ్లు, మెజారిటీ కుంభకోణాలన్నీ కూడా పార్లమెంటు బయటే జరిగాయి, కోర్టుల్లోనో మీడియాలోనో లేకపోతే ఇంకొక చోటో. వై ఆర్ హైడింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, యువర్ పార్టీ, యువర్ లీడర్? వీఆర్ నాట్ హైడింగ్. మేము బీజేపీ వాళ్ళు ఆరోపణల మీద ఆరోపణలు చేసి 2G, కోల్ కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్, ఈ మూటి మీదే కదా అంత ముద్ర వేసి గెలిచారు. 2.5 సంవత్సరాల్లో అది ఆరోపణలాగానే మిగిలిపోయినాయి, కానీ ఏమైనా నిరూపించగలిగారా? వారిలాగా మేము ఆరోపణ చేసి కాలయాపన చేయడం మాకు ఇష్టం లేదు. మా నాయకుడు ఏమన్నాడు, పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ లోనే మాట్లాడతాను నేను, పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదు, బయట ఎందుకు మాట్లాడుతున్నారని మేము వాళ్ళని అడుగుతున్నాం కదా, అది మేమెందుకు చేయాలి అనేటువంటి ఉద్దేశం రాహుల్ గాంధీ గారిది. వారు డెఫినెట్ గా రేపు అవకాశం ఇస్తే రేపు మాట్లాడతారు. పార్లమెంట్ జరిగేంత వరకు అవకాశం ఇవ్వలేదనుకోండి, పార్లమెంట్ అయిన తర్వాత డెఫినెట్ గా మాట్లాడతారు. ఇది మేము చెప్పేది. మీరు
మీరు ఆరోపణలు ప్రత్యారోపణల మీద చేస్తున్నారని నేను ఒప్పుకోనండి. వారు నాగేష్ గారు చెప్పిన నా మనం ఏమిటంటే, మీరు ఆరోపణలు చేసే కదా మొత్తం దేశంలో కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ తో ఉన్నటువంటి మిత్రపక్షాల వల్ల జరిగిందని అందరికీ తెలుసు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ మీద బురద పూశారు. ఆ బురదతోనే కాంగ్రెస్ వాళ్ళని ఓడించారు. ఇప్పుడు మేము ఆ తప్పు చేయదలుచుకోలేదు. పార్లమెంటు జరుగుతూ ఉన్నది, మాకు అవకాశం ఉండి మాట్లాడటానికని రాహుల్ గారు అంటున్నారు. రేపు నిన్నేమన్నారు వెంకయ్య నాయుడు గారు, ఇవాళ రేపులో చదివాను, 3 రోజులు మేము ప్రధానమంత్రి గారు ఉంటారు, మీరు మాట్లాడండి అని చెప్పారు కదా. ఇవాళ రాలేదు ప్రధానమంత్రి గారు, 1 నిమిషానికి వచ్చి వెళ్ళిపోయారు. దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ది హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది కంట్రీ. ఈరోజు ఇంత గొడవ మొత్తం యావత్ భారతదేశంలో ఇంత కల్లోలం జరిగి పేదలు మధ్యతరగతి వారు ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వచ్చి పార్లమెంట్లో కూర్చొని చెప్పండి, ఇదిగో ఈ కారణాల వల్ల చేయడం జరిగింది, ఇదిగో ఈ ఇబ్బందులు వస్తున్నాయి, లెట్ us సిట్ టుగెదర్ అండ్ సాల్వ్ అనేటువంటి కన్స్ట్రక్టివ్ ధోరణి లేకుండా, నేను లోక్సభలో మాట్లాడనివ్వలేదు కాబట్టి జనసభలో మాట్లాడుతున్నాను అని పెద్దలు ప్రధానమంత్రి గారు అనొచ్చండి. లోక్సభ వారిది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ మీద బురదల్లేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ తప్పనిసరిగా మా నాయకుడు చెప్పింది చేస్తారు. ఆయన ఆ స్థానంలో ఉండి డెఫినెట్ గా యూ వుడ్ హావ్ హ్యాడ్ సమ్ కాంక్రీట్ ఎవిడెన్స్. అంత మాట చెప్పరు. వెయిట్ ఫర్ ఎ వైల్. రేపు మేము కూడా కాదనడం లేదు శీలం గారు, మేము కూడా కాదనట్లా, వీఆర్ అవైటింగ్, మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం. మొత్తం అవేంటో, మోడీ బండారం ఏంటో, కేంద్ర ప్రభుత్వం బండారం ఏంటో, ఈ పై ఇది మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని, మా దగ్గర అవినీతి లేదు, మేము చాలా నీతివంతమైన ప్రభుత్వం మాది అని చెప్తున్న మాటలన్నీ బట్టబయలు అవుతాయేమో రాహుల్ గాంధీ ఆధారం బయటపెడితేనే వీఆర్ ఆల్ వెయిటింగ్. నిజంగా జోక్ కాదు ఇది, ఎంటైర్ నేషన్ ఈజ్ వెయిటింగ్. సో అందువల్ల ఇంత పెద్ద చర్చ. ఒక్క నిమిషం శ్రీలంక గారు, ఒక్క నిమిషం రఘునందన్ గారు. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ చాలా సీరియస్ కామెంట్స్. అంటే మరి బీజేపీ చాలా సెటైరిక్గా మాట్లాడింది ఈవేళ. సరే, ఆయనకి అంత కాంట్రవర్షియల్, ఆయన కామెంట్స్ ఆయనే కాంట్రవర్సీ చేసుకుంటాడు, ఇట్లా రకరకాల ప్రకాష్ జవడేకర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అన్కండిషనల్ చర్చకు మేము తయారన్నారు. అన్కండిషనల్ చర్చకు మేము తయారు ఈ అవినీతి ఆరోపణల మీద అని. రాహుల్ గాంధీ డైరెక్ట్ మోడీని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతమైన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, అందుకే వణికిపోతున్నాడు మోడీ. ఏంటది, పర్సనలీ టెరిఫైడ్ అనే పదం వాడిన తీరు చూస్తే కొంచెం అగ్రెసివ్గా ఉంది మోడీ లాంటి ఒక పర్సనాలిటీ మీద. సో మీరు ఎలా తీసుకుంటున్నారు దాన్ని? రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పే కంటే ముందు ఇందాక శీలం గారు అన్నారు ఒకటి, కేవలం ఆరోపణల మీద మాత్రమే ఎన్నికలు జరిగినాయి, ఆరోపణల మీద మాత్రమే అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. శీలం గారు మర్చిపోయినట్టున్నారు, 2G స్పెక్ట్రంలో ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి, కనిమొలి మీద ఫ్రేమ్ అయినాయి, రాజా గారి మీద ఫ్రేమ్ అయినాయి, ఇతరులందరి మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి. ప్రైమ్ మినిస్టర్ అక్కడ కూడా బొగ్గు కుంభకోణంలో కూడా దాసరి నారాయణరావు గారిని పిలిచినారు, ఛార్జెస్ ఎందుకు ఫ్రేమ్ చేయొద్దని అడిగారు. వారు అడ్వకేట్ ఆ ఛార్జెస్కి సమాధానం ఇచ్చినారు. ఆరోపణల దగ్గర ఆగిపోలేదు, ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి, ఛార్జెస్ ఫ్రేమ్ అవుతున్నటువంటి దశలో బొగ్గు లాట్లు క్యాన్సిల్ అయినాయి. ఇంకా సార్, అందుకనే అవి కేవలం ఆరోపణలుగా మిగిలిపోలేదు. దయచేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి, ట్రయల్ స్టార్ట్ అవుతా ఉంది కోర్టులలో. నిన్నగాక మొన్న వారు త్యాగి అరెస్ట్ అయినారు. ఏం చెప్పినారు త్యాగి గారు? ఈ నిర్ణయం నాది కాదు, హైట్ తగ్గించమని వచ్చినటువంటి నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది అని చెప్పి ఆయన కన్ఫెషన్ చేసినాడు పోలీసుల ముంగట. ఇంకో 1 నెల 2 నెలలు ఆగితే అది కూడా ఇన్వెస్టిగేషన్ వస్తుంది. బొగ్గు స్కామ్లో కూడా ప్రైమ్ మినిస్టర్ను పిలవాలా వద్దా అనే దాని మీద డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు వాళ్ళు. సో అవి గాలి ఆరోపణలు కాదు. దయచేసి శీలం గారు లాంటి పెద్దలు, మంత్రులుగా పనిచేసినటువంటి వారు అట్లా చెప్పకూడదు. రెండోది వారు ఒక మాట అన్నారు, ఇది మోడీ గారి వ్యక్తిగత నిర్ణయం అని. మంత్రిగా పనిచేసిన మీరు అట్లా మాట్లాడడం తగున శీలం గారు అని నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. క్యాబినెట్ నిర్ణయాలు ఉంటాయి, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. సెల్ ఫోన్లు తెచ్చుకుంటేంది, సెల్ ఫోన్లు తెచ్చుకోకపోతేంది, గంట ముందు చెప్తేంది, క్యాబినెట్ డిస్కషన్ తర్వాతనే కదా ఒక నిర్ణయం అంటూ బయటకు వచ్చేది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యక్తిగత నిర్ణయం అని చెప్తారా ఒక మంత్రిగా పనిచేసినటువంటి శీలం గారు? దిస్ ఆల్ అబౌట్ ద శీలం గారి వెర్షన్. ఇంకా రాహుల్ గాంధీ గారి విషయానికి వచ్చినట్లయితే, రాహుల్ గాంధీ గారు ఇందాకే మీరు చెప్పినారు 3 రోజుల క్రితం ఎప్పుడో మాట్లాడితే భూకంపం వస్తుంది అన్నారు. మరి 3 రోజుల నుంచి మేము కూడా చూస్తున్నాం, భూకంపం వస్తే అవినీతి పరులు, కుంభకోణాలు చేసిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళు అంతా కొట్టుకపోతారేమో, తొందరగా మాట్లాడాలి అని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాం. గురువారం సాయంత్రం కొన్ని లీక్లు ఇచ్చారు. అన్ని ప్రతిపక్షాలు కలిసి రాహుల్ గాంధీని మాట్లాడినిస్తే శుక్రవారం నాడు రాహుల్ గాంధీ గారు చర్చ ప్రారంభిస్తారని అన్ని నేషనల్ ఛానల్స్లో లీకేజ్ ఇచ్చారు. సరే మాట్లాడినియండి అని చెప్పినాం. ఆ రోజు కూడా సభకు రాలేకపోయారు. శీలం గారు అంటున్నారు 1 నిమిషం వచ్చిపోయినారండి. 1 నిమిషం కాదు, ప్రధానమంత్రి గారు వచ్చి లోక్సభలో కూర్చున్నారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే, చర్చ జరగాలని ఉండుంటే, మాట్లాడాలని ఉంటే మాటలు స్టార్ట్ చేయని ఉంటాయి.
ఎందుకు గొడవ చేసి బయటకు వెళ్ళిపోయినారు? 10 రోజుల క్రితం కూడా ఒకరోజు ప్రధానమంత్రి గారు వచ్చి లోక్సభలో కూర్చుంటే, వెంకటకృష్ణ గారు మీకు గుర్తుండి ఉండాలి, వీళ్ళందరూ పోయి గాంధీ విగ్రహం దగ్గర గొడవ చేసి వచ్చారు. ప్రధానమంత్రి గారు లోక్సభలో కూర్చున్న తర్వాత లేచి బయటికి వెళ్ళిపోయారు, చెల్లిపోయినారు తప్పితే చర్చను ప్రారంభించలేదు. ఇప్పటికైనా మీ దగ్గర ఉంటే విత్ రిగార్డ్ టు డిమానిటైజేషన్ చర్చ ప్రారంభించుండ్రి లోక్సభలో, వి వెల్కమ్ ఇట్. లేదు మాకు సంబంధించిన అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి, ఎందుకు లోక్సభ రాజ్యసభ 100 ప్లాట్ఫామ్లు ఉన్నాయి కదా మీకు. యూ కెన్ స్పీక్. ఏ మీడియా సమావేశంలో అయితే అంత గొప్పగా మీ అహాభావాల్ని ప్రకటించారో అదే మీడియా సమావేశంలో కాగితాలు ముంగట పెడితే అయిపోతున్నాయి కదా. ఇప్పుడు దాని మీదనే చర్చించుకుంది కదా. నగేష్ గారు చెప్పినట్టు ఈ రైట్లీ ఒక ఇమ్యూనిటీ కోరుకుంటున్నారు. సభలో సభ్యులు మాట్లాడిన దానికి బయట కోర్టులలో కేసులు వేయడానికి అవకాశం ఉండదు. సభ ఆ ఇమ్యూనిటీ ఇస్తుంది సభ్యులకి. ఆ ఇమ్యూనిటీని వాడుకొని ఏదైనా మాట్లాడదాం అనేది ఒక రాహుల్ గాంధీ గారు ఆశ అయి ఉంటుంది తప్ప ఆధారాలు ఉంటే ఇంతసేపు ఆగుతారా వెంకటకృష్ణ గారు? సభ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది? ఎవరు వద్దు అంటున్నారు మిమ్మల్ని? మీరే చర్చ ప్రారంభించమంటున్నాం కదా. రాజ్యసభలో మీ వాళ్ళు మాట్లాడినారు కదా, మీ మంత్రులందరూ, మీ ప్రతిపక్ష నాయకులు అందరూ మాట్లాడినాకనే కదా అక్కడ అరుణ్ జైట్లీ గారు సమాధానం చెప్పారు. ఆ తర్వాత 3 రోజులు కదా మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చి మాట్లాడింది. సో సభలో చర్చ జరపడానికి భారతీయ జనతా పార్టీ పారిపోతుంది అనేటువంటి మాటలు అవాస్తవం. రాహుల్ గాంధీ గారి మాటలు ఇంకా చిన్నపిల్లాడి చేష్టలాగానే కనబడతా ఉన్నాయి. ఇక పులి వచ్చిన ఆయన చిన్నప్పుడు కథ చదువు కదా మనం, పులి వచ్చింది అని అడిగితే ఆఖరికి పులి వచ్చి అసలు మింగిపోయింది కానీ అసలుకి ఏం కాలేదు కథ. అట్లా ఓ రోజు మాట్లాడితే భూకంపం అని, ఇంకో రోజు మాట్లాడితే బుడగ వేలిపోతుందని. ఇదే రాహుల్ గాంధీ గారు గత సెషన్ కంటే ముందు ఒక సెషన్లో కూడా ఇట్లే మాట్లాడినారు. ప్రైమ్ మినిస్టర్ రావాలి మాట్లాడాలంటే వచ్చి మాట్లాడడం మొదలు పెడితే సార్ మెల్లగా చివరికి వెళ్ళి ఇట్లా బయటకు పోయి తలుపు తీసుకొని బయటకు పోతుంటే అందరు బెంచీలు కొట్టి వచ్చి నువ్వు కూర్చో అని కూర్చోబెట్టి వినిపించారు ఆయనకి. మర్చిపోయిరా సార్? మార్చిలో జరిగింది, అక్టోబర్లో జరిగింది, మళ్ళీ డిసెంబర్లో కూడా ఇందామని వారికి అంతుంటే నిజంగా రేపు పొద్దున వచ్చి మాట్లాడుండ్రి. ప్రైమ్ మినిస్టర్ గారు సభలో లేకున్నా ప్రైమ్ మినిస్టర్ కళ్ళు చెవులు అన్ని ఆ పక్కనే ఆఫీస్లో ఉండి వింటాయి. ఆరోపించారు మేము సమాధానం. ఇంకా 2 days మాత్రమే ఉంది సెషన్, 2 days మాత్రమే ఉంది. ఈ 2 days రాహుల్ గాంధీ గారు చేస్తున్న డిమాండ్ ఏంటంటే అవకాశం ఇవ్వడం లేదు, నాకు కావాలనే భయపడి ఇవ్వడం లేదని వారి అలిగేషన్. ఒకవేళ ఇప్పుడు అవకాశం ఇస్తే డిమానిటైజేషన్, నోట్ల రద్దు, దేశంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడతారా? ప్రధానమంత్రి గారు పాల్పడిన అవినీతికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టి దేశాన్ని ఒక కుదిపేసే రాజకీయపరమైన అంశాన్ని లేవనెత్తుతారా? ఏంటి మీ ఎజెండా ఒకవేళ రేపు అవకాశం వస్తే, రాహుల్ గాంధీకి అవకాశం వస్తే? లెట్ మీ ఆన్సర్ ది సెకండ్ ఫస్ట్, దెన్ మీరు చెప్పిందని నేను ఆన్సర్ చేస్తాను, రఘు గారికి ఉత్తరం ఇస్తాను. మీరు ఆరోపణలు అని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు ఆరోపణలు ఒకటి కాదు 20 ఆరోపణలు చేశారు. మీరు 2G 3G కుంభకోణంలో మొత్తం అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద పెట్టారు. ఇప్పుడు అంటున్నారు రాజా గారిని మేము అరెస్ట్ చేయించాం, మా టైంలో అరెస్ట్ అయ్యారు, మా ఓన్ మినిస్టర్ లోపల పెట్టాం. మీరు రాజస్థాన్లో కానీ, లేకపోతే వ్యాపం జరిగినటువంటి మధ్యప్రదేశ్లో కానీ, లేకపోతే మహారాష్ట్రలో జరిగినటువంటి వాటిని ప్రూవ్ అయిన వాటి మీద చర్య తీసుకోలేదు. వాద్రా గారి మీద ఓ కోడై కూశారు, ఇంతవరకు ఏం రాలేదు బయటికి. కేవలం అవసరాలకి ఉపయోగించుకోవడానికే ఈ ఆరోపణలు మీరు చేస్తున్నారే తప్ప 2.5 సంవత్సరాలు అవసరం లేదు. మీరు త్వరగా దోషుల్ని శిక్షించండి, వారికి శిక్ష వేయండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఇక నుండి రెండోది, రాహుల్ గాంధీ గారి గురించి ఈజ్ అ లీడర్ ఆఫ్ అ కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ ఐ అపీల్ టు రఘు, డోంట్ హేళనగా వద్దండి, కొంత ఆ రకమైనటువంటి ధోరణి దయచేసి మానుకోండి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ వచ్చి కాంగ్రెస్ పార్టీని వెక్కిరించేటువంటి స్థాయికి వచ్చిందా? ఏదో మోడీ గారు ఏదో చాలా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తారని ప్రజలందరూ ఆయన చెప్పిన మాటలు నమ్మి ఓటు వేశారే, 15 లక్షలు మా ఖాతాలోకి వస్తాయని నమ్మించారే మీరు. మేమంటున్నది కూడా అదే. దయచేసి శ్రీలం గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కటి చెప్పండి రఘు గారు, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ సార్. ఒకటి చెప్పండి, మీరు ఎన్నికల వాగ్దానాలు చేసిన వాటిల్లో ఏది ఒక్కటి నెరవేర్చారో చెప్పండి, నంబర్ 1. నంబర్ 2, వెంకటకృష్ణారావు గారు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు, ఏమి చేస్తారనేటువంటిది రేపు ఆయన మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఐ కాంట్ టెల్ వాట్ ఈస్ గోయింగ్ టు సే, బట్ డెఫినెట్లీ దెర్ ఈజ్ సంథింగ్. అదర్వైజ్ రాహుల్ గాంధీ గారు లాంటి వారు ఆ రకమైన మాటలు మాట్లాడరు. రెండోది, రేపు అవకాశం మీరు దయచేసి అర్థం చేసుకోండి. టీవీలో చూసింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది. పార్లమెంట్ ఎందుకు నడవట్లేదండి? వాట్ ఈస్ దట్ దే ఆర్ ఆస్కింగ్? ప్రధానమంత్రి గారు ఉండాలి చర్చ జరిగేటప్పుడు అనేటువంటి ఒకే కండిషన్.
మీరు ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా వచ్చి సమాధానం చెప్తారంటే నేను వ్యక్తిగత నిర్ణయం ఎందుకన్నాను, ప్రధానమంత్రి గారే నేను ఇది ఏ క్యాబినెట్లోనే తీసుకున్నారు, అదర్వైజ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఒక ఇండివిజువల్గా చెప్పారని. కానీ వ్యక్తిగత నిర్ణయం ఎందుకన్నానంటే ఇక్కడ అంశం ఏంటంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, శ్రీలం గారు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక్క నిమిషం దయచేసి జస్ట్ వినండి నగేష్ గారు. 4 వీక్స్ బ్యాక్ వరకు దేశంలో ఒక రకమైన వాతావరణం, ఫస్ట్ 3 వీక్స్ ఒక రకంగా ఉంది, 4th వీక్ కొంచెం ట్రాన్స్ఫార్మేషన్ అన్నట్టుగా ఉంది. ఏది ప్రజలు ప్రధానికి మద్దతు పలుకుతున్నారు, ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు అనే దాని నుంచి కొంచెం ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి, ఏంటి బాధలు మాకు, ఏంటి కష్టాలు మాకు అనేది 4th వీక్. ఇప్పుడు 5th వీక్లో అది కాస్త అసహనంగా మారుతుంది. అక్కడక్కడ ప్రజలు అద్దాలు పగలగొట్టడం, కిటికీలు పగలగొట్టడం, ఇక సహనం నశించిపోతున్న స్థితి కనపడుతుంది. ఈ స్థితిలో డెఫినెట్గా అపోజిషన్ పార్టీస్ దీన్ని పొలిటికల్గా క్యాష్ చేసుకోవడానికో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికో ట్రై చేస్తే నో డౌట్ తప్పు కూడా కాదు. వాళ్ళే క్రికెట్ టెన్నిస్ ఆడుకుంటూ కూర్చుంటారని మనం అనుకోవట్లే, రాజకీయమే చేస్తారు డెఫినెట్గా. పార్లమెంట్ సెషన్ అయిపోతుంది, ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. నేను అంటాను, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ గారి మీద అవినీతి ఆరోపణలు ఉంటే అందుకు సంబంధించిన ఆధారాలు రాహుల్ గాంధీ గారి దగ్గర ఉంటే, ఎందుకంటే వారి యంత్రాంగం పెద్దది, అన్ని రాష్ట్రాల్లో వారి యంత్రాంగం ఉంటుంది, వారు ఎవరన్నా తీసుకొచ్చి ఇచ్చి ఉండొచ్చు. పూర్తిగా మనం ఏమీ లేకుండానే రాహుల్ గాంధీ అట్లా ఫేక్ మాటలు మాట్లాడుతున్నారని మనం అనుకోలేం. కానీ ఒకవేళ అలాంటిది ఉంటే ఇవాళ 36వ రోజు ఈ నోట్ల రద్దు అయిపోయి సభ స్టార్ట్ కూడా ఇంకా 2 రోజులు అయిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? ఒకటి నేను మిమ్మల్ని కూడా అంటే అడుగుతున్నది ఏంటంటే, రేపు ఎల్లుండి ఉంది కాబట్టి ఒకవేళ రేపు అవకాశం ఇచ్చారని అనుకుందాం, దేని మీద మాట్లాడతారు? నాకు తెలిసినంత వరకు నోట్ల రద్దు కంటే ప్రధాని మీద అవినీతి ఆరోపణలే కీలకమైనవి ఇప్పుడు దేశంలో. ఒకవేళ నిజమైతే, ఇఫ్ దర్ ఈస్ ఎనీ అలిగేషన్, ఇఫ్ దర్ ఈస్ ఎనీ ఎవిడెన్స్, అంటే దేని గురించి మాట్లాడతారు అనేది చాలా మిస్టరీ. అయితే ఎంత మటుకు ఏంటి మిస్టరీ, కొంత మటుకు ఇది సాల్వ్ ఎవరు చేశారంటే అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళు ట్వీట్ చేశారు. 2 బిజినెస్ హౌసెస్ పేరు చెప్పారు, పేరు నేను చెప్పడానికి ఇప్పుడు ఇబ్బంది, ఎందుకైతే అన్ఫౌండెడ్ ఎలిగేషన్స్ అయి ఉండొచ్చేమో. 2 సంస్థలకి ఏదో సాయం చేశారు అనేది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారేమో. మరి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయన ఏదైనా చేశారంటే ఈ డిమానిటైజేషన్ ఇష్యూలో అది చూడాలి. అది ఎందుకైతే దీంట్లో సీక్రసీ ఎందుకు మెయింటైన్ చేశారు అనేది చాలా గట్టిగా ప్రశ్నించారు నేను చిదంబరం ఏమన్నారంటే, నేను ప్రెస్ కాన్ఫరెన్స్లోని, మీరు అంత సీక్రసీగా ఉన్న మీ యశ్వంత్ సిన్హానే మీరు కాన్ఫిడెన్స్ తీసుకోలేదు, లేకపోతే మాజీ ప్రధానమంత్రి ఎవరైతే మన్మోహన్ సింగ్ గారు, ఆయన ఎకానమిస్టు, ఆయనైనా తీసుకోవాల్సింది కదా. ఇప్పుడు దీంట్లో ఈ మొత్తం గేమ్లో జరుగుతున్నానంటే మీ ఫస్ట్ థింగ్ ఏమిటంటే ప్రధానమంత్రి పాపులారిటీ. ఒక సీ ఓటర్ సర్వే వచ్చిందండి, ఒక 2 ప్రధాన పత్రికలు సర్వే మీరు చెప్పినట్టే జరిగింది. ఫస్ట్ వీక్లో చాలా బాగా ఉన్నది, ఎందుకంటే వాళ్ళు దేశభక్తి అన్నారు, మీరు క్యూలో నిల్చుంటే దేశభక్తి అన్నారు. సో దాంతో ప్రజల్లో అంతా బాగా ఫీలింగ్ వచ్చింది. ఈ 4th వీక్ వచ్చేసరికి అలాగే పడిపోతున్నారు, మీరు చెప్పినట్టుగా ప్రజల అసహనం చూపిస్తున్నారు. బట్ దీంట్లో మొత్తం అంతా మీరు ఒక ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి, బీజేపీ ఏమైంది, మొదట్లో ఒక గోల్ చెప్పింది ఏమిటంటే మేము బ్లాక్ మనీ తీస్తామని, దాని తర్వాత ఏంటంటే ఇది అన్నారు, ఇది కౌంటర్ఫీట్ మనీ అన్నారు, కౌంటర్ఫీట్ మనీ కాదు. దాని తర్వాత ఏమనంటే ఇప్పుడేమో ఏమంటున్నారు, క్యాష్లెస్ ఎకానమీ అంటున్నారు, డిజిటల్ ఎకానమీ అంటున్నారు. సో ఎక్కడికక్కడ ఏమిటంటే ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ బీజేపీ చెప్పింది అది నిజం కాదు అనేది ప్రూవ్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నారంటే వాట్ దే వాంట్ టు డూ ఇస్ దే వాంట్ టు విత్డ్రా క్యాష్ ఫ్రమ్ ది సిస్టమ్. ఎట్లాగా అరుణ్ జైట్లీ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు క్యాష్ తీసేసి అంత క్యాష్ మళ్ళీ పంప్ చేయరు. అందుకే కదా మీకు ప్రతిదీ ఈ 5,000 రూపీస్ కన్నా ఇచ్చేస్తే మీరు డబ్బులు కట్టాలి. సో ఇప్పుడు ఏమైతే మీరు చెక్లో డిజిటల్ ఫామ్లో పెట్టాలని ఇప్పుడు బీజేపీ ఏం చేస్తున్నది, ఇది కాకుండా ఇది వాళ్ళ ఆఫెన్స్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని 2G స్కామ్, 3G స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది సందర్భం కాదు, వాళ్ళు చేశారు, దానిలో ప్రజలు తీర్పు చెప్పారు. సో ఇప్పుడు ఏమిటంటే కొత్తగా ఏం తీసుకొచ్చారు, ఆగస్టా స్కామ్లో అల్టిమేట్ టార్గెట్ ఎవరు, త్యాగి కాదు కదండి. అల్టిమేట్లీ ఏంటంటే దాంట్లో ఏపీ అనేది ఉంది పేరు, ఎవరైతే వాళ్ళు రాస్తారు. ఏపీ అంటే ఎవరు, అహ్మద్ పటేల్ అయి ఉండాలి. అహ్మద్ పటేల్ ఎవరు పొలిటికల్ సెక్రటరీ, సోనియా గాంధీకి పొలిటికల్ సెక్రటరీ. సో ఇప్పుడు ఏంటంటే అది సరిపోక ఇది తీసుకొచ్చారు, ఇది మన ఈ రిజ్యూజీది వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇట్లా ప్రతి ఆరోపణలు జరుగుతున్నాయి. లేటెస్ట్గా ఏంటంటే ఇవాళ రాహుల్ గాంధీ చెప్పారు, సెంట్రల్ పాయింట్ ఈజ్ బీగ్ మిస్డ్. పార్లమెంట్ ఈ రోజు దాకా ఏమిటంటే డిస్కషన్ కాలేదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే పార్లమెంట్ దగ్గర నుంచి ఒక చర్చ జరగాలి, గవర్నమెంట్ చెప్పాలి ఈ కష్టాలు ఎప్పటికి పోతాయో అనేది. ఎందుకు క్యాష్ సిస్టంలోకి రావటం లేదు, ఈ 1 quarter 2. అదే కదా ఇష్యూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యని
దేశంలో వచ్చిన ఒక పెద్ద ఇష్యూ, అది మంచా చెడా పాజిటివా నెగిటివా పక్కన పెడితే ఒక పెద్ద ఇష్యూ. ఆ ఇష్యూని చర్చించకుండా అది బీజేపీ తప్పు చేస్తుందా, అపోజిషన్ తప్పు చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ రోల్ ఎంత, ఇది పక్కన పెడితే పార్లమెంట్ అది చర్చించకుండా లాస్ట్ మినిట్లో ఇంకో ఫ్యూ అవర్స్లో అయిపోతుంది అనగా రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఈ అంశం, చాలా తెర మీద తీసుకొచ్చిన ఈ అంశం ఒక్కసారిగా దేశంలో మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది సెల్ఫ్ గోల్ అవుతుందో లేకపోతే ఇంకోటి అవుతుందో అర్థం కాని పరిస్థితి. బట్ ఆయన ఫుల్ రైట్ ఉంది దానికి, Definitely గా full right ఉంది. But nation demands కదా. ప్రైమ్ మినిస్టర్ మీద మీరు చేసిన అలిగేషన్స్, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు మీరు, ఏదో ఆషామాషి అని అనడం లేదు. కాబట్టి ఈ ప్రధానమంత్రి అవినీతికి పాల్పడి ఉంటే డెఫినెట్గా మీరు బయట పెట్టండి. మన్మోహన్ సింగ్ మీద కూడా ఇలా డైరెక్ట్ ఎవరు ఆరోపణలు చేయలేదు. నీ మంత్రివర్గంలో ఆరోపణలు చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు అని అన్నారు తప్ప, నువ్వు తిన్నావు, నువ్వు అవినీతికి పాల్పడని ఎవరు ఏ నాయకుడు అనలేదు, మీడియా కానీ పొలిటికల్ పార్టీస్ కానీ. బట్ ఇవాళ రాహుల్ గాంధీ మోడీని అంటున్నారు వ్యక్తిగతమైన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. సో దీన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉందని ఈ జాతి డిమాండ్ చేయడంలో తప్పుందా లక్ష్మణ్ గారు? నేషన్ డిమాండ్స్. ఇవాళ ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగానే రాహుల్ గాంధీని ప్రజలు చూస్తున్నారు. ఆ బాధ్యత నిలబెట్టుకుంటాడా లేదా అనేటువంటిది ఆయనకి సంబంధించినటువంటి విషయం. అదే అందుకనే ఒక తగినటువంటి ఆధారాలు లేకుండా ఉండరు. ఆయనకు అవకాశం ఇస్తే రేపు పార్లమెంట్లో మాట్లాడతారని సీఎం గారు అంటున్నారు పెద్దలు. అంటే ఆ పార్టీ నాయకులకు కూడా ఆయన చేతిలో ఉన్నటువంటి అస్త్రాలు ఏంటో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి. అంటే అంత నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి అవినీతి ఆరోపణలు ప్రధానమంత్రి మీద ఏమున్నాయి? ఇప్పుడు మనకు తెలిసినటువంటివి అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి నిధులకు సంబంధించి ఒక 2-3 కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, డైరీల్లో ఆధారాలు దొరికినాయి. వాటిని బయటికి మీడియా ఆల్రెడీ తీసుకొచ్చింది. అవే అయితే వాటిని పునరుద్ఘాటించవచ్చు. అంతకు మించినటువంటి ఆధారాలతో కూడినటువంటి అవినీతి ఆరోపణలు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో కానీ, లేకపోతే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలంలో కానీ ఏమైనా ఉంటే బయట పెట్టచ్చు. ఒకటైతే స్పష్టం, ఆయన కార్పొరేట్కి అనుకూలమైనటువంటి విధానాలను అమలు చేస్తున్నారు అని. ఆ కార్పొరేట్కి అనుకూలమైనటువంటి విధానాలు అమలు చేసేటప్పుడు ఈ ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను ఏదైతే మనం చెబుతున్నామో దీంట్లో ఆ కార్పొరేట్ సంస్థలకు ఏమన్నా అదనపు ప్రయోజనాలు కల్పించారా, ఆర్థిక ప్రయోజనాలు కల్పించారా ప్రధానమంత్రి పదవిని ఉపయోగించుకొని ఈ గత 2.5 సంవత్సరాల కాలంలో? నిజంగా అది జరిగితే ఈ అవినీతికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నానటువంటి మోడీ గారికి నైతిక హక్కే ఉండదు. అసలు కుర్చీలో కూర్చొని కొనసాగే హక్కే కోల్పోతారు. మరి అంత పెద్ద తీవ్రమైనటువంటి ఆరోపణకు సంబంధించిన ఆధారాలు ఉంటే పార్లమెంట్లో అవకాశం లేకపోతే బయట చెప్పొచ్చు. ఇవాళ ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, ప్రజాక్షేత్రం చాలా పెద్దది కదా, రోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. మరి ప్రధానమంత్రి గారే బయట మాట్లాడేప్పుడు రాహుల్ గాంధీ గారికి మాట్లాడడానికి ఉండేటువంటి అడ్డంకి ఏంటి? పోనీ ఆయన చెప్పలేకపోతే ఆయన రాజ్యసభలో చెప్పించవచ్చు కదా వాళ్ళ నాయకులతో. నేననేది అది. ఇవాళ 2 పార్టీలు కూడా ఈ 2 రోజులు కూడా ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ పుణ్యకాలం గడిపేసి అసలు సమస్య, ప్రజల సమస్యను పట్టించుకునేటువంటి నాదుడే, చట్టసభే చర్చించేటువంటి అవకాశం లేకుండానే చేస్తున్నారనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. శీలం గారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న హోప్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి ఉన్న నాయకత్వానికి సంబంధించి ఉన్న హోపు, దిక్కు, లేకపోతే ఇంకోటి అనండి, ఏదన్నా అనండి, రాహుల్ గాంధీ మీకు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అధ్యక్షుడు అవుతారు ఏఐసిసికి. ఇక ఆయన మీ ప్రధాని అభ్యర్థి కూడా భవిష్యత్తులో అనేది ఇంక అందులో మనం రెండో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో నిన్న కాంగ్రెస్ పార్టీ టాప్ టు బాటం విరుచుకుపడ్డారు ప్రభుత్వం మీద. ఏది డిమానిటైజేషన్ సంబంధించి చిదంబరం గారు స్కామ్ అన్నారు, జయపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడారు, ఇక్కడ రఘువీరారెడ్డి గారు మాట్లాడారు, చాలామంది మాట్లాడారు నిన్నంతా కూడా. కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని నిన్న ఈవినింగ్ కూడా నేను అదే పేరుతో పెట్టాను డిబేట్, కాంగ్రెస్ దూకుడు అని. ఇవాళ తెల్లారేసరికి రాహుల్ గర్జన వచ్చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గడిచిన 35 రోజులుగా ఈవెన్ నిన్న చిదంబరం గారు దీన్ని స్కామ్ అని ఒక విమర్శ చేసినా కూడా ఆ డిమానిటైజేషన్ అనే ఆ గీత దాటలేదు. చర్చ అంతా దాని చుట్టూనే తిరిగేలా చేశారు. ఇవాళ మధ్యాహ్నం వరకు అలా ఉన్న చర్చ దేశంలో ఒక్కసారిగా రాహుల్ గాంధీ మాటలతో డైవర్ట్ అయిపోయి నోట్ల రద్దు వీటి మీద పోయి రాహుల్ వర్సెస్ మోదీ, లేకపోతే మోదీ మీద అవినీతి
దీని మీదకి తీసుకొచ్చారు. మీ అంతటా మీరే ఈ చర్చని, దేశంలో ఉన్న నోట్ల రద్దు అంశాన్ని పక్కన పెట్టేసి మోదీని సెంట్రిక్ చేస్తూ మోదీ మీద అవినీతి ఆరోపణలు అనే చర్చను తెరలేపారు మీరు. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రూవ్ చేయలేకపోయినా, లేదు పార్లమెంట్లో అవకాశం లేదు కాబట్టి చెప్పలేకపోయామని తప్పించుకోవాలనుకున్నా మీరే తప్పున పడతారు, సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం ఉంది. ఆర్ యూ రెడీ టు ఫేస్ ఇట్? No, let me tell you why you say that ఇది డిమానిటైజేషన్ కి సంబంధించింది కాదని ఎందుకు అనుకుంటారు. వెయిట్ చేయండి, రేపు కాకపోతే ఎల్లుండి పార్లమెంట్ అయిన వెంటనే పార్లమెంట్లో లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు. తప్పకుండా ఈ వివాదం ఇట్లా ఉండదండి. త్వరలోనే రేపు మాట్లాడిస్తే రేపు మాట్లాడతారు, ఎల్లుండి అయితే ఎల్లుండి. సార్, ద క్వశ్చన్ ఈజ్ వై ఆర్ యు వెయిటింగ్ ఫర్ పార్లమెంట్? వై ఆర్ యు వెయిటింగ్ ఫర్ పార్లమెంట్? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, ఇవాళ రివీల్ చేయొచ్చు కదా. ఆటోమేటిక్గా మీరు ఇవాళ రివీల్ చేస్తే బయట రేపు పార్లమెంట్ దద్దరిల్లిపోయేది. రేపు పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా చచ్చినట్టు మోడీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది. మీరు ఎందుకు పార్లమెంట్ అని ఆ పాట పాడుతున్నారు? డెఫినెట్ గా ఆయన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడాలి అని అన్నారు. పార్లమెంట్ లో యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాట్లాడనివ్వండి. 2 రోజులు అవధి దాటితే బయటే మాట్లాడతారు. మోడీ గారిని మేము నిందిస్తుంది ఏంటి? పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ లో మాట్లాడకుండా బయట మాట్లాడుతున్నారు ఎందుకు మీరు? బాధ్యతారహితం అది. పార్లమెంటుకు వ్యవస్థకి గౌరవం తేవడం లేదని మేము ఆరోపణ చేస్తున్నాం కదా, అది మేము చేయదలుచుకోలేదు అని చెప్తా ఉన్నా నేను. 2 రోజుల తర్వాత డెఫినెట్ గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తారు. లెట్ అస్ వెయిట్. డెఫినెట్ గా మేము ఈ డిమానిటైజేషన్, ప్రజలు ఇబ్బందుల గురించి మేము పారిపోవాల్సిన అవసరం మాకేముందండి? వారు చెప్తా ఉన్నాం కదా, మొన్న చెప్పాం, మొన్న చెప్పాం, నిన్న చెప్పాం. ఇవాళంతా క్యూల దగ్గరికి వెళ్ళి వారికి సానుభూతి తెలియజేసాం. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఇంకా కొంచెం ఎక్కువ ఏటీఎంలు ఓపెన్ చేయండి అని చెప్పాం. వాళ్ళు క్యాష్ రావడం లేదు, క్యాష్ తగ్గిస్తున్నారు. క్యాష్ లెస్ ఎకానమీ ఆర్ లెస్ క్యాష్ ఎకానమీ చేయాలని కావాలని క్యాష్ తగ్గించుకున్నారు అని వారు చెప్పడం, ఇవన్నీ ఏ రకంగా ఏ దిశగా భారతదేశం వెళ్తుంది అనేటువంటిది తప్పకుండా మేధావులు చర్చిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది చాలా బ్యాడ్ డెసిషన్ అండ్ వెరీ బ్యాడ్లీ ఇంప్లిమెంటెడ్. ఇది అందులో వేరే చర్చ లేదండి. దిస్ ఈజ్ ఏ రకంగా ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత పెద్ద అలిగేషన్, ఇంత పెద్ద ఆరోపణ చేసిన తర్వాత కూడా అవకాశం ఇవ్వలేదు రాహుల్ గాంధీకి, లేకపోతే చర్చకు రానివ్వలేదు అని అంటే నిజంగానే ఏదో ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది అని చెప్పడానికి ఏమన్నా దీన్ని ప్రయోగించి ఉండొచ్చా రఘునందన్ గారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు. మీరు కూడా ఆడట్లేదు కదా? మేము ఆడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు కూడా ఆడట్లేదు. వెంకటకృష్ణ, ఈ రోజు ప్రధానమంత్రి గారు వచ్చి సభలో కూర్చున్నారు. ఎందుకు చర్చ ప్రారంభించడానికి రాహుల్ గాంధీ గారు హెజిటేట్ చేశారు? మేము స్టార్ట్ చేయలేదు సార్, అది సిబిఐ స్టార్ట్ చేశారు. సార్ ఒక్క నిమిషం. చాలా రోజుల క్రితం ఇటలీలో ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని మేమే చర్చించుకున్నాం కదా. ఆ దేశంలోనేమో శిక్షలు పడతాయి, ఈ దేశంలో ఇంకా అరెస్ట్. ఇవాళ మన దేశంలో ఉన్న చర్చ, మన దేశంలో ఉన్న పరిస్థితి అగస్టా వెస్ట్లాండ్ కాదు, నోట్ల రద్దు అంశం. దాన్ని వదిలేసి అగస్టా వెస్ట్లాండ్ మీద బీజేడీతో మాట్లాడి స్పీకర్ గారు బీజేడీ క్యాండిడేట్ తో మాట్లాడిస్తారు. మల్లికార్జున గారు, ఖర్గే గారు మాట్లాడబోయేసరికి అందరు కూర్చుంటే గులాం నబీ ఆజాద్ గారిని కూడా మాట్లాడారు, అది రాజ్యసభ వదిలేదు. ఆనంద్ శర్మ గారు కూడా మాట్లాడారు కదా, మన్మోహన్ సింగ్ గారు కూడా మాట్లాడారు కదా. ఇక్కడ ఖర్గే గారిని మాట్లాడమనండి, రాహుల్ గాంధీ గారిని మాట్లాడమనండి, మొత్తం 47 మంది సభ్యుల్ని మాట్లాడమనండి. ఇప్పటికి 30 రోజులు అయిపోతుంది, ఎందుకట్లా లేచి పారిపోతా ఉన్నారు? లెట్ ద డిబేట్ స్టార్ట్ ఫస్ట్. అక్కడ మాట్లాడలేదండి రఘు గారు, మీరు చెప్తారు సార్. ఒకటే సార్, మంత్రిగా పనిచేసారు మీరు, శీలం గారు. మీరు అడుగుతుంది 58 నిబంధన కింద అడుగుతారు, వాళ్ళు 196, 193 కింద మాట్లాడండి అంటున్నారు. ఓటింగ్ కోరే బదులు చర్చ ప్రారంభించండి. మేము చేసిన తప్పుని జనాలకి ఎండగట్టండి. ఎందుకు మీరు అంతా కావాలని చెప్పి పారిపోయేందుకు ఓటింగ్ అనేటువంటి పదం వాడుతున్నారు? చర్చ జరగాలనా మీకు ఓటింగ్ జరగాలనా చెప్పండి. మీకు 300 పైచీలకు మెజారిటీ ఉన్నప్పుడు ఎందుకు భయం? మీ పార్టీ మాకు భయం ఏముంది సార్? నిబంధనల్ని మార్చి మాట్లాడాలని ఎందుకు కోరుకుంటున్నారు? చర్చ ప్రారంభించండి కదా. ఒప్పుకోవట్లేదు. రఘు గారు, లెట్ us be very clear. మీ పార్టీ ఎంపీలే అపోజ్ చేస్తున్నారు, అందుకని ఓటింగ్ వద్దని అంటున్నారు. మీరు ప్రజాస్వామ్యంలో ఓటింగ్ చేస్తే ఎందుకు భయపడుతున్నారు? Why are you running away? మీకు బ్రూటల్ మెజారిటీ ఉందండి, ఎక్కువ ఉందండి, సరిపడా ఉందండి. అలాంటప్పుడు ఎందుకు మీరు నిర్ణయాన్ని ఓటింగ్ వద్దంటున్నారు? దయచేసి కావాల్సింది చర్చ కాదు,
వాళ్ళకి ఏదో ఒక రకంగా పార్లమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. ఎవరికి కాదు, నిజంగా చర్చ జరగాలని ఒక మాట సార్, ఒక మాట మేము తప్పు చేస్తున్నాం, మేము సభలో చర్చ ఓటింగ్ ఒప్పుకుంటలేం. వెంకటకృష్ణ గారు మేము సభలో ఒక నిమిషం, శీలం గారు ఒక నిమిషం సరే మేము ఒక నిమిషానికి మేము తప్పు చేస్తా ఉన్నాం, మేము ఓటింగ్ జరగడం కోరుకోవడం లేదు, మేము ఓన్లీ చర్చ జరగాలని కోరుకుంటున్నాం, మా పద్ధతి కరెక్ట్ లేదు. మీరు చర్చ ప్రారంభించి చెప్పండి, ఓటింగ్ ఎందుకు? వారు చెప్తారు కదా మాకు చాలా గొప్ప మెజారిటీ ఉందని. మా మెజారిటీ గురించి మీకెందుకు చింతనా? మా ఎంపీల గురించి మీకెందుకు చింతనా? ముందు మీరు చర్చ ప్రారంభించండి. సిపిఎం సీనియర్ నాయకులు శ్రీనివాసరావు జాయిన్ అయ్యారు. ప్రతిపక్షాలు కదా రఘునాథ్ గారు, శీలం గారు ఒక్క నిమిషం దయచేసి. శ్రీనివాసరావు గారు, రాహుల్ గాంధీ అలిగేషన్స్ మీరు ఇవాళ ఫాలో అయ్యే ఉంటారు, ఢిల్లీలో చూసే ఉంటారు. చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు ప్రైమ్ మినిస్టర్ మీద. వ్యక్తిగతమైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు బయట పెడతానని నాకు అవకాశం ఇవ్వడం లేదు, భయపడి పారిపోతున్నారు, వణికిపోతున్నారు. ఇవే పదాలు వారి నోటి నుంచి వచ్చినవి. పార్లమెంటులో అవకాశం ఇవ్వడం లేదు, బయట మాట్లాడొచ్చు కదా అనేది చాలామంది మాట్లాడుతున్నమాట. మేము కూడా అదే మాట్లాడుతున్నాం. ఒకవేళ పార్లమెంట్లోనే అవకాశం ఇవ్వాలి అని అంటే ఇంకో 2 రోజులు అయితే అయిపోతుంది. లేదు పార్లమెంట్ ఇవ్వాలంటే ఇంకో 2 ఏళ్ళు చూసిన తర్వాత ఈ 2 ఏళ్ళు కూడా మాట్లాడరా, ఇంకా బయట పెట్టరా, బయటకు వచ్చి పార్లమెంటు బయట మాట్లాడకూడదా? ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వ్యక్తిగతమైన అవినీతి ఆరోపణలు ఉంటే రాహుల్ గాంధీ పార్లమెంటు కోసమే వేచి చూడాలా? అసలు దీంట్లో ఉన్న శాంచుటీ ఎంత రాహుల్ గాంధీ మాటల్లో? మీ అబ్జర్వేషన్ ప్లీజ్. అంటే రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో శాంక్టిటీ అంతా లేదనేది ఆయన విషయం చెప్పిన తర్వాత కానీ అర్థం కాదు. ఎందుకంటే దాని సీరియస్నెస్ ఒకసారి విషయం బయటకు వస్తే మనకు అర్థం అవుతుంది, సీరియస్ విషయమా లేకపోతే సీరియస్ కాని విషయం అనేటువంటిది. కానీ ఆయన ఆ విషయం చెప్పడానికి ముందు అవకాశం ఇవ్వాలి కదా. పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడికి తను ఏం చెప్పదలుచుకుందో చెప్పే అవకాశం ఇవ్వాలి, అది లెజిటిమేట్. ఎందుకంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈరోజు ప్రధానమంత్రి దేశానికి చెప్పాలి సమాధానం అని. ఆయనేమో దాటేస్తున్నాడు సమాధానం చెప్పకుండా పార్లమెంట్కి రాకుండా. పార్లమెంట్ లో నేను చెప్తాను నాకు అవకాశం ఇవ్వండి అన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఉపాధ్యక్షుడు. బట్ పార్లమెంటులో అందరు ఎంపీలాగానే ఆయన కూడా ఒక ఎంపీ మాత్రమే. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే. ఎందుకంటే దానికి అధికారిక హోదా లేదు కాబట్టి, అవసరమైనంత సంఖ్య లేదు కాబట్టి అది ఖర్గేకి ఇచ్చారు. ఉంటే ఈయన తీసుకున్నాడు, అది వేరే విషయం. ఈయన ఓన్లీ అందరు ఎంపీలాగా నేను ఒక ఎంపీ మాత్రమే. చాలా మంది ఎంపీలు ఉన్నారు, అందరూ అడుగుతారు, ఈయన కూడా అడుగుతున్నాడు. నేను అనేది ఒకటే సార్ శ్రీనివాసరావు గారు, మనం బీజేపీ ఏం చేస్తోంది, నోట్ల రద్దు విషయం మీద ప్రధానమంత్రి ఎందుకు డెఫినెట్గా ఇది మనం రోజు మాట్లాడుతున్నాం, అది ఎందుకు తప్పించుకుంటారో చర్చిస్తున్నాం. నేను అనేది ఒకటే, రాహుల్ గాంధీ చెబితేనే అర్థమవుతుంది అని మీరు మాట్లాడుతున్నారు. కానీ నేనంటాను, నేరుగా ఒక ప్రధానమంత్రి మీద ఎలిగేషన్ చేసినప్పుడు ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు ఇప్పుడు రాహుల్ గాంధీని నువ్వు బయట పెట్టు అని. పార్లమెంటు అవకాశం రాకపోతే బయట పెట్టు, అదే ప్రెస్ మీట్లో రిలీజ్ చేయాల్సిన ఆధారాలు. ఇవాళ చాలామంది అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే అన్నాడు, వై డోంట్ రాహుల్ గాంధీ రిలీజ్ ద డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ అని. అవును. అంటే ఇక్కడ విషయం ఏంటంటే బయట పెట్టకపోవటం పార్లమెంట్లో చెప్పాలా బయట చెప్పాలనేది ఆయన రాహుల్ గాంధీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంది. విషయం ఏంటంటే పార్లమెంట్లో నేను చెప్తానన్నప్పుడు అవకాశం ఎందుకో లేదనే దానికి సమాధానం చెప్పాలి ఎవరైనా. పార్లమెంట్లో చెప్తానికి అభ్యంతరం ఏంది, పార్లమెంట్లో చెప్తానికి ఎందుకు అడ్డపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ తప్పు అయితే ప్రజలు నిర్ణయించుకుంటారు, ఈయన చెప్పిన దాంట్లో పసలేదు, ఎవరిని అనవసరమైన ఆరోపణలు చేశాడు అని చెప్పిన ప్రజలు నిర్ణయించుకుంటారు, పార్లమెంట్ కూడా తిరస్కరిస్తుంది. లేదా అందులో సీరియస్ మ్యాటర్ ఉంటే పార్లమెంటే దాని మీద ఏం చర్య తీసుకోవాలో నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఒక అవినీతి ఆరోపణ ఉన్నప్పుడు దాని మీద యాక్ట్ కావాల్సింది పార్లమెంటు. అందుకని పార్లమెంటుకు బాధ్యత ఉంది. ఆయన చెప్పే దాంట్లో ఒక సభ్యుడు, మీరు చెప్పింది కరెక్ట్, ఆయన లీడర్ కాదు ఒక సభ్యుడు అనుకుందాం. ప్రతి పార్లమెంట్ సభ్యుడికి తన అభిప్రాయాన్ని పార్లమెంట్లో చెప్పే హక్కు ఉంది, అది పార్లమెంట్ సభ్యుడికి ఉండే లెజిటిమేట్ రైట్. దాన్ని తిరస్కరించేటువంటి అవకాశం ఎవరికి లేదు. వాళ్ళు బయట ఆయన చెప్పదలుచుకుంటే అభ్యంతరం కూడా లేదు, బయట కూడా చెప్పొచ్చు. కానీ బయట లోపల చెబుతాను, బయటే చెప్పాలి, అది కరెక్టే. బయటే చెప్పాలంటే కూడా కరెక్ట్ కాదు నేను అంటుంది. అదే బయటే చెప్పాలని లేదు కదా, ఆయన ఇష్టం అది. కానీ చెప్పకపోతే రేపు పొద్దున పార్లమెంట్ అయిన తర్వాత చెప్పకపోతే అప్పుడు మనం నిలదీసి అడగొచ్చు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు అవకాశం ఇవ్వరు అనేది, ఒక సభ్యుడికి ఎందుకు అవకాశం ఇవ్వరు అనేది అది కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక లెజిటిమేట్ రైట్. దాని ఎందుకు తిరస్కరిస్తామని మనం. ఆయన పార్లమెంట్ సభ్యుడు కాకపోతే వేరే విషయం. 2 రోజుల తర్వాత మీరు అడగొచ్చు, నేను అడగొచ్చు, పార్లమెంట్ అయిపోయింది ఇప్పుడు చెప్పండి, 2 రోజుల తర్వాత ఖచ్చితంగా మనం అడుగుతాం. అప్పుడు చెప్పకపోతే ఆయన తప్పు అవుతుంది. నాగేష్ గారు, ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది, సరే ప్రధానమంత్రి గారు ఒక ఆర్థిక నేరానికి పాల్పడ్డారు లేదా దోపిడీకి గురి చేసినారు ఈ దేశాన్ని. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే మన నోటీస్కి వస్తే దానికి ఒక ఎంపీలే మాట్లాడాల్సిన అవసరం లేదు, లోక్సభనే అవసరం లేదు. నాగేష్ గారి దగ్గర ఆధారాలు ఉంటే వారు సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసి వారి పేపర్లో వారు ప్రవేశపెడతారు. ఇంకా కాకపోతే నిజంగా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే అర్జెంట్గా పోయి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కదా, ఎవరైనా ఇవ్వచ్చు కదా, వేయొచ్చు కదా. ఈ దేశానికి సంబంధించిన ప్రధాని ఒక ఆర్థిక నేరం లోపల ఒకవేళ ఉన్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే
ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు? పార్లమెంట్లో మాట్లాడడం మీ లెజిటమేట్ రైట్, పార్లమెంట్ నడుస్తలేదు, కంప్లైంట్ ఇవ్వండి, ఆధారాలు తీసుకెళ్ళి పోలీసులకు ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, ఆ తర్వాత పార్లమెంట్కి పోయి చెప్పండి. పార్లమెంట్ ఈ రోజు నడకపోతే ఇంకో సెషన్లో పెట్టుర్రు పార్లమెంట్లో చర్చ. పార్లమెంట్లో చర్చించొద్దని నేను అనట్లేదు, ఎంపీగా వారికి రైట్ లేదని అనట్లేదు. మాజీ ఎంపీ అయితే కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, రిపోర్టర్ అయితే కంప్లైంట్ ఇవ్వచ్చు, రోడ్డు మీద పోతున్నటువంటి సూమోటోగా ఎవరికైనా దొరికితే కూడా కంప్లైంట్ పోలీసులకు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాగ్నిజబుల్ అఫెన్స్, నేరము పెద్దదైనప్పుడు, నేర స్థాయి పెద్దదైనప్పుడు బాధ్యత గల ఏ పౌరుడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. వెంకటకృష్ణ గారు, మీ దగ్గర సమాచారం ఉండి మీరు దాచిపెట్టుకొని ఇంకేదో చేయాలనుకుంటే మళ్ళీ మీరు నేరం చేసిన వ్యక్తి అవుతారు. అది దయించి గమనించండి. నాగేష్ గారు, ఈ దేశంలో చట్టసభలు చర్చవంతంగా జరుగుతాయి, ఫలవంతంగా చర్చలు జరుగుతాయనే ఆశ ఎప్పుడో పోయింది దేశంలోనే. నాట్ ఓన్లీ పార్లమెంట్, నాట్ ఓన్లీ అసెంబ్లీ, కౌన్సిల్, రాజ్యసభ ఇవన్నీ పక్కన పెడితే అసలు చర్చ జరుగుతాయని ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. చివరికి బడ్జెట్ సమావేశాలు కూడా తూతూ మంత్రంగా నామమాత్రంగా మమ అనిపించే కార్యక్రమం. సరిగ్గా 2 సెషన్స్ ముందు ఎప్పుడైతే నేషనల్ హెరాల్డ్ కేసు తెర మీదకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ చెప్పి మరీ బాయ్కాట్ చేసింది. ఈ 18 రోజులు సభ నడవనివ్వబోము అని 18 రోజులు ఒక్కరోజు కూడా సభ నడవలేదు. అలాగే బీజేపీ కూడా తను జీఎస్టీ కోసం అనుకున్నంతసేపే వాళ్ళని బతిమాలో బామాలో మొత్తానికి జీఎస్టీని పాస్ చేసుకుంది. అంతకుముందు ఆ తర్వాత సభ నడవడం లేదు. సో ఎవరి పబ్బం వాళ్ళది. ఇక్కడ పార్లమెంటులో మాట్లాడతాను అని మంకు పట్టుకు వరకు కూర్చుంటే అయ్యే పని కాదు ఇది. నువ్వు ప్రధానమంత్రి మీద ఎలిగేషన్ చేసావు, ఎంటైర్ నేషన్ ఇదేదో తెలుసుకోవాలనుకుంటుంది, బయట పెడతావా పెట్టవా? పార్లమెంట్ అంటే ఇక 2 ఏళ్ళు ఇలాగే కూర్చోవాలి ఇంకా. సో దీనికి ఇదే చర్చ, ఇంకా వేరే చర్చ లేదు ఇప్పుడు దేశంలో. ఇప్పుడు క్వశ్చన్ రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడతాడో కాదు, మాకు మాకు అనవసరం. ఆయన పార్లమెంట్లో మాట్లాడి అవకాశం దొరికితే బయట మాట్లాడి ఏం మాట్లాడతాడో అనేది అందరికీ ఇది చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి ఒకవేళ ఈయన ఆరోపణలే రేపు ప్రూవ్ అయితే ఆయనకి హక్కు ఉండదు ఆ పదవిలో ఉండడానికి. సమస్య లేదు, ఒక్క నిమిషం తిరగకుండా రాజీనామా చేయాల్సి వస్తుంది ఒకవేళ ఆధారాలు ఉంటే. సో ఎలాగైతే ఈయన మీద ఎంత బాధ్యత ఉందో ఇప్పుడే మాట్లాడడానికి వితౌట్ వెయిటింగ్ ఫర్ పార్లమెంట్, అంతే ప్రధానమంత్రికి కూడా బాధ్యత ఉంది ఏమంటాడో అనేది రాహుల్ గాంధీ వినడానికి. ఇది ఎందుకంటానంటే రాహుల్ గాంధీ తండ్రిని బోఫర్ స్కామ్లోని ఇదే బీజేపీ వాళ్ళు, అదే జనతా పార్టీ వాళ్ళు, అప్పుడు వీపీ సింగ్ ఉన్నారు, వీపీ సింగ్ వెనకాతలు ఇప్పుడంతా బీజేపీ లీడర్స్, ప్రముఖంగా అరుణ్ చౌరి ఎవరైతే ఇప్పుడు బీజేపీలో ఒక సీనియర్ లీడర్, ఆయనకి మోదీతో పడటం లేదు, అది వేరే సంగతి. వీళ్ళు ఎలాగైతే రాజీవ్ గాంధీ మీద ఆరోపణలు చేసి రాజీవ్ గాంధీని పదవిని దిగిపోయే పరిస్థితి తీసుకెళ్ళి ఇదే బాధ్యత ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ ఏం చెప్తాడో ఏ వేదిక మీద చెప్తాడో అని వినడానికి. బట్ ఇక్కడ దురదృష్టం ఏంటంటే పార్లమెంట్ సెషన్ ఇది వాష్అవుట్ అయిపోతున్నది. ఈ మెయిన్ ఇష్యూ ఏంటంటే డిమానిటైజేషన్. ఇప్పుడు ఇది పార్లమెంట్ ఈజ్ నాట్ అబౌట్ రాహుల్ గాంధీ అండ్ వర్సెస్ మోదీ కాదు, ఇదంటే పీపుల్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ ఏమిటో అసలు డిస్కస్ చేయట్లేదు. అసలు ప్రజా సమస్య లేదు అక్కడ, ప్రజా సమస్య లేదు. ఇప్పుడు ఏమిటంటే అందరూ ఎగ్రీ అవుతారు, అందరూ పార్లమెంట్ మెంబర్స్, ఎకనామిక్స్, మీడియా, దాని ద్వారా ఇంటెలిజెన్స్ అందరూ ఎగ్రీ. ఇన్ఫార్మల్ సెక్టర్, రైతు కూలీ, రోజు కన్స్ట్రక్షన్ లేబరు, అందరికీ రోజువారీ ఉద్యోగం చేస్తున్నారు 45 crore పీపుల్ ఉన్నారు. వాళ్ళ సమస్యలు మాట్లాడట్లేదు. మీరు ఎప్పుడు ఈ లిమిట్స్ ఎప్పుడు రేజ్ చేస్తారు? కానీ 6 నెలల దాకా క్యాష్ రాదంటున్నారు. ఇదే స్థాయిలో ప్రింటింగ్ జరుగుతాను. ఈ విత్డ్రాల్ లిమిట్ మీరు రేజ్ చేయటం లేదు. దీనివల్ల ప్రతి వాళ్ళు క్యూలో నిల్చుంటున్నారు, మళ్ళా క్యూలో నిల్చుంటున్నారు. ఎందుకంటే మీకు ₹1,00,000 కావాలనుకోండి, మీరు 4 సార్లు అంటే 4 వారాల్లో మీరు నిల్చోవాలి. ఏటీఎంలో వెళ్తే 2. ఇది ప్రజల సమస్యలు. ఈ స్కామ్లు గేమ్లు అది వదిలేసి మీరు పార్లమెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు. తప్పకుండా ఇది బయట పెట్టండి. అసలు విషయం రాకుండా ఇది జేడీ గారు, ఇది అగస్తా వెస్ట్లాండ్ని తెర మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ నిర్కాటంలో పెట్టాలని అధికార పక్షం వేసిన స్ట్రాటజీకి కౌంటర్ స్ట్రాటజీ అనుకోవచ్చా? ఎందుకంటే అర్థమవుతుంది ఏంటంటే నేను పార్లమెంట్లోనే మాట్లాడతానంటే పార్లమెంట్ జరగదని అందరికీ తెలుసు. కాబట్టి దాని నుంచి మనమైనా కాస్త దాని గురించి పక్కకు వచ్చి నిజంగా చిత్తశుద్ధితో దేశంలో నోట్ల రద్దు మీద చర్చ జరగాల్సిన టైంలో ఇక 2 రోజులే మిగిలి ఉండగా అగస్టా వెస్ట్లాండ్ని తీసుకొచ్చి కాంగ్రెస్నో లేకపోతే ఇతరులను ఇరకాటంలో పెట్టాలని అధికార పార్టీ చేసిన ఒక పొలిటికల్ స్ట్రాటజీకి ఇది కౌంటర్ అనుకోవచ్చునా జేడీ గారు? వాళ్ళలాగా చేసేటువంటి అలవాటు అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని నేను అనుకుంటానండి. రేపు అవకాశం ఇస్తే రేపు మాట్లాడతాడు, లేకపోతే ఎల్లుండి మాట్లాడతాడు, 2 రోజుల తర్వాత మాట్లాడతాడు. ఇదేదో యుగాలు వెయిట్ చేసినట్టు కాదు, 2 రోజులే. బట్ ఐ విల్ టెల్ యూ, ఇది డిమానిటైజేషన్కి లింక్ లేదని ఎందుకు అనుకుంటున్నారు? మేబీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఓన్లీ
జస్ట్ అస్యూమింగ్. అంతేగాని కాంగ్రెస్ పార్టీ డిమానిటైజేషన్ వల్ల ప్రజలు పడేటువంటి ఇబ్బందుల్ని పార్లమెంట్లో చర్చించలేదని మాత్రం దయచేసి అనకండి. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆనంద్ శర్మ మాట్లాడారు, చిదంబరం గారు మాట్లాడారు, గులాం నబీ ఆజాద్ మాట్లాడారు, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. ఈ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు, 2% జీడిపి తగ్గిపోతుందని చెప్పారు. ఇంకేం మాట్లాడాలి? వారు ఏమన్నారండి? డిమానిటైజేషన్ అపోజ్ చేస్తే యాంటీ ఇండియన్. ఇవాళ కూడా ప్రధానమంత్రి మోడీ గారు, మొన్న ప్రధానమంత్రి మోడీ గారు నేను రక్షించడానికి పూనుకున్నాను అని నిన్న కూడా అన్నారే. సర్లేండి, ఈ దేశంలో జాతీయతకి ఎవరో సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ దేశ పౌరులకు తెలుసు ఎవరికి దేశభక్తి ఉందో. వెంకటకృష్ణ గారు ఈ రోజు కూడా ప్రధానమంత్రి గారు నేను చేసిందే కరెక్ట్, వీళ్ళు అపోజిషన్ తప్పుపడుతున్నారు, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అంటున్నారే, కానీ పార్లమెంట్ లోకి వచ్చి ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, ఇవి జరిగినాయి, ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయి, లెట్ us సార్ట్ ఇట్ అవుట్ అనేటువంటి దృక్పథం లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు, అన్ని పొలిటికల్ పార్టీస్ ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వారిని టార్గెట్ చేస్తూ బాహాటంగా బహిరంగ సభల్లో వారు ఒక శత్రువులాగా మీరు యువతను తో మాట్లాడేటప్పుడు భావి భారత పౌరులు మీరు ఇది చేస్తున్నారు. ఇవాళ కూడా విన్నాను నేను ప్రధానమంత్రి గారు మాట్లాడటం, వారు మాట్లాడటం వారి ఇష్టం, కానీ సమస్యను ఎప్పుడైనా సాల్వ్ చేయాలని చూసారా? 50 రోజుల్లో కష్టాలు గట్టెక్కుతాయి అన్నారు, ఇప్పుడు 40 రోజులు అయింది. మనం చూస్తే నేను నిన్న కూడా తిరిగి వచ్చాం గ్రామాల్లో, గుంటూరులో. మరి ఇంకా 6 నెలల వరకు ఈ కష్టాలు తీరవండి. డెఫినెట్ గా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అట్లా కనిపిస్తుంది. కంటే ఆయన పాలిటిక్స్ చేయడం వాళ్ళకి అలవాటు, మాకు అలవాటు లేదు. అది మేము ఆగస్టు వాళ్ళు ఇట్లానే బోఫోర్స్ తో కాంగ్రెస్ ఓడించారు, మన బోఫోర్స్ వల్ల ఏం తెలియదో అందరికీ తెలుసు. అట్లానే 2G 3G స్కామ్ కుంభకోణాన్ని కాంగ్రెస్ మళ్ళీ ఓడించారు. ఒకరికి శిక్ష వేశారు చెప్పండి, సాగుతుంది అంటారు, అందరూ సాగిస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకోవడం తప్ప సమస్యలను పరిష్కరించేటువంటి నైపుణ్యం లేదు, ఇక్కడ పరిపాలన దక్షత లేదు. మీరు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు. మీరు వచ్చే ముందు ఒక చర్చ జరిగింది ఏంటంటే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అన్ని స్కాములు జరిగినప్పుడు కూడా ఎవరు మన్మోహన్ సింగ్ని డైరెక్ట్గా నువ్వు తప్పు చేసావు, నువ్వు అవినీతికి పాల్పడ్డావు అని ఎవరు అనలేదు. నీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావు, లేకపోతే నీ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది, ఇట్లా మాట్లాడారు కదా తప్ప నువ్వు వ్యక్తిగతంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావు మన్మోహన్ సింగ్ని ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కానీ అనలేదు, అనరు, మనం చూడలేము కూడా. అలాంటిది ఇవాళ డైరెక్ట్గా మోదీ మీద నేరుగా డైరెక్ట్ అటాక్, పర్సనల్ అలిగేషన్ చేశారు. సో ఇది ఇష్యూ ఇక్కడ మనం మామూలుగా అయితే ఇంత మాట్లాడం, పైగా చేసింది ఎవరు అని అంటే ఇంకొక పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి అయితే గీత అవకాశాలు ఉన్న వ్యక్తి కూడా ఆయనే. సో అంత స్థాయి ఉన్నవాడు కాబట్టి డైరెక్ట్గా వ్యక్తిగతమైన ఆరోపణ చేశాడు కాబట్టే చర్చ. దాన్ని ఆయన బయట పెట్టాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో పెడతాడా, బయట పెడతాడా, లేకపోతే ఇది లోక్సభలో అగస్టా వెస్ట్లాండ్ తీసుకొచ్చారు వీళ్ళ నిరకాటన పెట్టడానికి, ఆ స్ట్రాటజీ కౌంటర్ స్ట్రాటజీగా పెట్టాడు అనుకుంటే మాత్రం మళ్ళీ అది సెల్ఫ్ గోల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. మీకేమనిపిస్తుంది, ఇది కౌంటర్ స్ట్రాటజీనా లేక నిజంగానే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందా? అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందో లేదో మనకు తెలియదు. ప్రెడిక్ట్ చేద్దాం ఎందుకంటే బాధ్యత గల పార్టీగా మీరు కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నిజంగా మోడీ అవినీతి పాల్పడి ఉంటే బయట పెట్టాలి. బయట పెట్టమని అడుగుతున్నాం. బయట పెట్టాలి. ఆయన ఏమంటున్నాడంటే బయట పెట్టడానికి నాకు పార్లమెంట్ అవకాశం ఇవ్వండి అంటున్నారు. తిరస్కరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పార్లమెంట్ లో మాట్లాడతాననేది ఒక మధ్యలో కూడా సామెత అవుద్దండి. మళ్ళీ కావచ్చు 2 రోజులు బయటపడిపోతుంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 రోజుల తర్వాత బయట పెట్టలేదు అనుకోండి, మీరు అన్నట్టు కౌంటర్ స్ట్రాటజీ అవుతుంది. అది కావాలని తప్పుదారి పెట్టడానికి ఆ పార్టీ గౌరవం కూడా తగ్గిపోతుంది, దానివల్ల వాళ్ళ గౌరవం ఏం పెరగదు. కానీ బయట పెడితే మాత్రం దాని నిజంగా సంచలనం ఉంటే తప్పనిసరిగా దాన్ని సీరియస్ తీసుకోవాలి. మోదీ రిజిగ్నేషన్ దాకా వెళ్ళొచ్చు. అది మనం 2 రోజులు వెయిట్ చేద్దాం. 2 రోజుల్లో పార్లమెంట్ లో అవకాశం ఇచ్చి ఆయన బయట పెడితే దాన్ని నిజంగా సీరియస్ లేకపోతే కౌంటర్ స్ట్రాటజీ అనేది అర్థం అవుతుంది. లేదు అని అంటే తర్వాత బయట పెట్టాలి. తర్వాత కూడా బయట పెట్టకపోతే మీరు అన్నట్టు ఫాల్స్ అవుతుంది, ఫౌల్ గేమ్ అవుతుంది. ఫౌల్ గేమ్ ప్రజలు హర్షించరు, కాంగ్రెస్ కూడా నష్టం. అది రైట్. లెట్ us wait for 2 more days. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శీలం గారు, థ్యాంక్ యూ. అండ్ రఘునందన్ గారు, నగేష్ గారు అండ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.